నమస్తే. వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మౌనిక. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. ప్రస్తుతం మనతో పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో ఈ ఫార్ములా రేస్ గురించి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఏంటంటే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో నాకు సంబంధం లేదని కేటీఆర్ గారు బల్లగుద్ది చెప్తున్నారు. బట్ అయినా కూడా ప్రభుత్వం ఎందుకు వినిపించుకున్నట్టుంటుంది? ఇది కేవలం కక్ష సాధింపు చర్యల భాగంగానే కాంగ్రెస్ పార్టీ కేసు బుక్ చేసింది. ఎందుకంటే మేము ముందు నుంచి చెప్తున్నాము, ధైర్యంగా చెప్తున్నాము, పదే పదే చెప్తున్నాము. మొన్న ఏసీబీ దగ్గర చెప్పింది, ఈరోజు ఈడీ దగ్గర కూడా చెప్తారు. అక్కడ జరిగింది ఏంటిది? హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఒక సదుద్దేశంతో గుడ్ ఫెయిత్లో హైదరాబాదు పేరు ప్రఖ్యాతలు కావాలి, మనకి ఈ రేస్ జరగాలి, తద్వారా మనకి గత సంవత్సరం 700 కోట్ల లాభం జరిగింది అని చెప్పి అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి ఆ సదుద్దేశంతో ముందడుగేసి స్పాన్సర్ వెనక్కిపోయినా కానీ ప్రభుత్వం రేస్ నిర్వహించాలని చెప్పి ఎఫ్ఈఓకి డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హెచ్ఎండి అకౌంట్ నుంచి డబ్బులు అక్కడ ఎఫ్ఈఓ అకౌంట్లోకి వెళ్ళినాయి. అక్కడ మధ్యలో ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చినామని చెప్తున్నాం, వాళ్ళు అక్కడ ముట్టినాయి అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ అవినీతి ఎక్కడ జరిగింది, అవినీతికి స్కోప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. క్విడ్ ప్రోకో అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి వారికి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఈ ఎలక్టరల్ బాండ్స్ అనేది ప్రతి కంపెనీ, ప్రతి బిజినెస్ ఇన్స్టిట్యూట్, ప్రతి పొలిటికల్ పార్టీకి చేస్తుంది. ఇదే గ్రీన్ కో కంపెనీ కాంగ్రెస్కి చేసింది, బీజేపీకి చేసింది, టీడీపీకి చేసింది, వైఎస్ఆర్సీపీకి చేసింది, బీఆర్ఎస్కి చేసింది. సో దానికి అసలు ఆ క్విడ్ ప్రోకో అని వాళ్ళు మాట్లాడే మాటలకు, ఆ వాదనకు ఎటువంటి అంటే దానికి బేసిసే లేదు. నంబర్ 1. నంబర్ 2, మేము పదే పదే చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు ఈడీ కూడా ఇంత దూకుడు ఎందుకు వ్యవహరిస్తుంది? ఎందుకంటే మేము గతంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి కేటీఆర్ గారు పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీకి 2 కోట్లు విలువ చేసే కంపెనీకి 1100 కోట్ల కాంట్రాక్ట్ అమృత టెండర్లలో ఎట్లా ఇచ్చారు అని చెప్పి పూర్తి ఆధారాలతో, డాక్యుమెంటేషన్తో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తే ఇప్పటి వరకు కూడా ఈడీ నుంచి కానీ, సిబిఐ నుంచి కానీ, ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, బీజేపీ నాయకుల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు, ఉలుకు పలుకు లేదు. అదే కాకుండా మేము గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బావమరిది అయినటువంటి సుజన్ రెడ్డియే కాకుండా వారి అల్లుడికి ఇక్కడ లగచర్లలో ఏదైతే వారు మ్యాక్సిబియన్ ఫార్మా కోసం భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారో దానికి సంబంధించి కూడా మేము చెప్పినాం. దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఇప్పటివరకు ఎటువంటి అంటే అసలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయి. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, కేవలం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారే కాదు, మీరు ఈడీ వ్యవహరించే తీరు చూస్తే 2014లో ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చినాక 2014 నుంచి 2022 వరకు ఈ 8 సంవత్సరాలలో ఈడీ దాదాపు 3000 కేసులు ఫైల్ చేసింది దేశవ్యాప్తంగా. ఆ ఫైల్ చేసిన 3000 కేసుల్లో 112 కేసుల్లోనే కన్విక్షన్ జరిగింది. మిగతా కేసులు ఎక్కడ కన్విక్షన్ జరగలేదు. అంటే లెస్ దెన్ 0.5%, 1% కాదు, లెస్ దెన్ 0.5% ఈడీ నమోదు చేసే కేసుల్లో కన్విక్షన్ రేట్ ఉంటుంది. ఆ ఫైల్ చేసిన కేసులో కూడా దాదాపు 95% కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే ఈ కేసులు ఫైల్ జరుగుతున్నాయి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇవి హంటింగ్ ఏజెన్సీస్ లాగా, వేట కుక్కల్లాగా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఐటీని, ఈడీని, సిబిఐని వాడుకుంటున్నాయి. ఈ స్పెసిఫిక్ కేసులో ఫార్ములా కేసులో 2 ములాఖతాయి, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి అక్కడ కిషన్ రెడ్డి గారి కలవంగానే నెక్స్ట్ డే ఈడీ కేసు ఫైల్ చేస్తారు. మేమేమో ఆధారాలతో పై చర్యలు తీసుకోండి రేవంత్ రెడ్డి గారు బావమరిది కంపెనీ మీద అంటే ఇప్పటివరకు సపోర్ట్ చేయరు. ఇక్కడ ములాఖతాయి 2 బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ కలిసి పనిచేస్తున్నాయి. కలిసి టార్గెట్ చేసి కేటీఆర్ గారిని బంధం చేయాలి, తద్వారా వాళ్ళు రాజకీయంగా ఏదన్నా మనకి లాభం జరుగుతుందని ఆలోచిస్తున్నారు. కాకపోతే ప్రజలకు అంతా క్లియర్గా అర్థమైపోయింది, ఇప్పటికీ అర్థమైపోయింది ఈ కేసు నిలబడదు. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. 100% ఈ కేసులో కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. ఓకే సార్, ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు పార్టీని ముందు నుండి నడిపించేది ఎవరు? మాకు చాలా నాయకత్వం ఉంది కదండి పార్టీకి. మా పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు. ఎండ్ ఆఫ్ ద డే తన మార్గదర్శకాల మీద, తన ఆదేశాల మీద, తను ఇచ్చే గైడెన్స్ మీదనే పార్టీ ముందుకు వెళ్తుంది. సరే వారు బయటికి కనబడతలేరు కానీ ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వారు పార్టీని ఎట్లా గైడ్ చేయాలి, ఈ కార్యక్షేత్రంలో ఏ మనము తీసుకోవాలి, ఇష్యూ ఏది టేకప్ చేయాలి, ప్రజల ఇష్యూ ఏది తీసుకోవాలని చెప్పి వారు నిత్యం ఎప్పటికప్పుడు అంటే మల్టీ లెవెల్ లీడర్షిప్ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారు కూడా మాకు ఒకటే చెప్పినారు, ఒకవేళ అట్లాంటి చర్యలు ఏదైనా చేస్తే కక్షపూరితంగా మేము ఎట్లా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, మాకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ తెలుసు, న్యాయ వ్యవస్థలను అప్రోచ్ అవుతాం, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ. మేము చేసే పోరాటం మేము న్యాయపరంగా చేస్తాం. కానీ ఒకవేళ వారు ఆ చర్యకి ఒక లీగో సాటిస్ఫాక్షన్ కోసము, పొలిటికల్ వెండటా కోసం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చేస్తే వారిచ్చిన పిలుపు ఏంటిదంటే మీరు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ప్రజల సమస్యలపైన, ప్రజల పక్షాన ఇప్పుడు ఉన్నటువంటి అత్యంత కీలకమైన సమస్య రైతు భరోసా ఏదైతే 12,000 ఇస్తామని చెప్పిందో దాని మీదనే పోరాటం చేయండి
రైతు రుణమాఫీ అని చెప్పి ప్రజలను మోసం చేసారు. దాదాపు 50-60% మంది రైతులకు ఇప్పటికి కాలేదు రైతు రుణమాఫీ. రేపు రైతు భరోసాలు కూడా కోతలు పెడతారు, అందరికి ఇవ్వరు. రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు, ఇవ్వరు. చాలామందిని కోతలు పెడతారు. వాటి మీద దృష్టి సారించి కేవలం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీదే కొట్లాడండి అని చెప్పారు. కానీ ఈ ఇష్యూనే పట్టుకొని మా నాయకత్వానికి ఎక్కడ కూడా దీని మీదే మాట్లాడండి, దీని మీదే కార్యాచరణ రూపొందించడం నేను చెప్పలేదు. 100% మేము ప్రజల పక్షాన్ని ఉంటాం, ప్రజల పక్షాన్ని కొట్లాడతాం. సార్, ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? మాట్లాడేటోళ్ళు మాట్లాడతారండి, అవగాహన రాహిత్యం వారికి. అంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఉద్యమం టైంలో కూడా ఇట్లా సైలెంట్ పీరియడ్లో ఉంటారు. అంటే వారు సైలెంట్ పీరియడ్లో ఉన్నారు, వారు బయటకు వచ్చి మీడియా ముందు కనబడట్లేదు, కెమెరా ముందు కనబడట్లేదు అంటే వారు పని చేయట్లేదని కాదు. వారు మేధోమదనం చేస్తున్నారు, మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు స్ట్రాటజైజ్ చేస్తున్నారు. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోపోలే బలంగా రాబోయే రోజులు అనేది 100% పొద్దున్న లేస్తే రాత్రి వరకు వారు మెదడు కరిగిస్తున్నారు. ఇదే పనిలో ఉన్నారు. మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. తెలియని వాళ్ళు ప్రతిపక్ష నాయకులు చాలా మాట్లాడతారు, మాట్లాడుకునేటోళ్ళు మాట్లాడుకోండి. వాటి గురించి మేము పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. సో ఆ కక్ష సాధింపు చర్య వల్లనే ఇప్పుడు మొన్నటి వరకు ఏసీబీ, ఇప్పుడు ఈడీ, అంటే ఎట్లాగైనా కేటీఆర్ గారిని జైల్లో ఉంచాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా? 100% కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళింది అంటే ఆయన ఏదో ఉద్యమం చేసో స్వాతంత్రం కోసం కొట్లాడో తెలంగాణ కోసం కొట్లాడో పోలేదు. పట్టపగలు కెమెరాల ముందు అందరికి కనబడే విధంగా 50 లక్షలు నల్ల బ్యాగ్ తీసుకొని పోయి అక్కడ ఒక ఎమ్మెల్యేని కొని తద్వారా ప్రభుత్వాలను పడగొట్టాలని ఒక కాన్స్పిరసీలో భాగంగా వారు దొరికినారు. అది చట్టం చేయాల్సిన పని అది చేసుకుంటూ పోయింది. దాని వాళ్ళని రిమాండ్ చేసినారు, వాళ్ళు జైలుకి వెళ్ళినారు, వచ్చినారు. కానీ ఇక్కడ ఏమీ లేని కేసులా అంటే మేము అదే కేటీఆర్ గారు కూడా అదే అంటున్నారు పదే. ఇది లొట్టపీస్ కేసు అంటే అసలు ఈ కేసే లేదు. ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగిందని ఇప్పటివరకు ప్రూవ్ చేయలేదు. ఇన్ని రోజుల నుంచి చర్చ జరుగుతున్నా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే ఏసీబీలో వాళ్ళు అడిగిన ప్రశ్నలతో మాకు సారాంశం అర్థమైందంటే ఎక్కడ కూడా అవినీతి జరిగిందని లేదు. మరి అట్లాంటప్పుడు ఏసీబీ కేసు ఎట్లా ఫైల్ చేసింది మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. అవినీతి జరిగితే, కరప్షన్ జరిగితే యాంటీ కరప్షన్ బ్యూరో కేసు ఫైల్ చేయాలి. ఇక్కడ కరప్షనే లేదు కదా. ఏదైనా జరిగింటే, ఇర్రెగ్యులారిటీ ఏదైనా జరిగింటే ఆర్బీఐది కానీ ఇక్కడ ఏదైనా దాంట్లో ఉంటే కానీ కింద అంటే దాని క్లరికల్ జాబ్ బ్యాంక్స్ చూడాల్సినవి, అధికారులు చూడాల్సింది. పాలసీ మేకర్గా కేటీఆర్ గారు తీసుకున్న పాలసీకి ఎట్లా లింక్ చేస్తున్నారో అది దానికి కరప్షన్ అనే యాంగిల్ ఎట్లా తగిలిచ్చినారో ఇది కేవలం ప్రజల్లో బంధం చేసే ప్రక్రియనే. ఇది 100% నిలిచే కేసు కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. కేటీఆర్ గారు విల్ కమ్అట్ క్లీన్, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు ఈ కేసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.